హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో ఒక సింపుల్ వెనిలా బటర్ క్రీమ్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా తక్కువ షుగర్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మన ఒరిజినల్ బటర్ క్రీమ్ రెసిపీలో అయితే బటర్కి డబుల్ క్వాంటిటీలో పౌడర్ షుగర్ తీసుకుంటాము, కానీ ఇందులో బటర్కి హాఫ్ మాత్రమే యూస్ చేస్తాము. దీంతో మీరు మీ బర్త్డే కేక్స్ని అలానే కప్ కేక్స్ని ఇలా దేనైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్లో 40 ml బాగా వేడిగా ఉన్న పాలను తీసుకోండి. మీరు వాటర్ తీసుకున్నా సరే పర్వాలేదు. అందులో 125 గ్రాముల పౌడర్ షుగర్, ఇది సుమారు 1 కప్పు ఉంటుందండి. మీరు ఇంట్లో మిక్సీలో పౌడర్ షుగర్ చేస్తే దాన్ని కొద్దిగా జల్లించుకొని వాడుకోవాలి, లేకపోతే బటర్ క్రీమ్ అంత స్మూత్గా రాదు. ఇప్పుడు అందులో కొద్దిగా వేసుకుంటూ షుగర్ మొత్తం కరిగిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో 250 గ్రాముల బటర్, మీరు సాల్టెడ్ ఆర్ అన్సాల్టెడ్ ఏదైనా సరే మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇది పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలండి. ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా వాడుకోకూడదు. మీకు టైం లేకుంటే మైక్రోవేవ్లో ప్రతి సైడ్ని ఒక 10 సెకండ్స్ ఉంచి వాడుకోవచ్చు. మరీ కరిగిపోయేలాగా అసలు హీట్ చేయొద్దు. ఇప్పుడు ఈ బటర్ని ఒక బౌల్లోకి తీసుకొని బీటర్ తోటి లో టు మీడియం స్పీడ్లో మనకి లైట్గా అయ్యి ఫ్లఫీగా దాని సైజు డబుల్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. దీనికి కనీసం 7 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో సైడ్స్ని స్క్రేప్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ విస్కర్ని కూడా వాడుకోవచ్చు, కానీ దానికి ఎక్కువ టైం పడుతుంది. మీరు కొంచెం హాట్గా ఉండే ప్లేస్లో ఉండేటట్లయితే బటర్ని రూమ్ టెంపరేచర్ల కన్నా కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే బీట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పుడు అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. మీకు బీట్ చేసుకునే కొద్దీ బటర్ కొంచెం మెల్ట్ అవుతున్నట్లు అనిపిస్తే 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి మళ్ళీ బీట్ చేసుకోవచ్చు. మనకి ఇలాగ బటరు తీసుకున్న దానికన్నా లైట్గా అలానే డబుల్ సైజులో అవ్వాలి. తర్వాత చల్లారిన షుగర్ సిరప్ని కొద్దిగా వేసుకుంటూ మరో 5 నిమిషాలు బీట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో హెవీ క్రీమ్ నుంచి తీసిన బటర్ని అయితే వాడుకోవచ్చు. స్టోర్లో కొన్న దానికన్నా ఇంట్లో చేసిన బటర్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే మంచి స్మెల్ రావడానికి వెనిలా ఎసెన్స్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో అయితే 1 వారం పాటు, అలానే ఫ్రీజర్లో అయితే 2 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు వాడాలి అనుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేసుకొని వాడే ముందు ఒక 30 సెకండ్స్ లో స్పీడ్ మీద బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ తీగ లేకుండా లైట్గా తక్కువ స్వీట్నెస్ తోటి స్మూత్గా చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ షుగర్ తింటున్నామన్న గిల్టీనెస్ కూడా ఉండదు. అలానే దీన్ని మీ కేక్ లేయర్స్ మధ్యలో ఫిల్ చేసుకోవచ్చు, కేక్ మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు, అలానే ఏదైనా పైపింగ్ డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు కనుక ఈ బటర్ క్రీమ్ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.